అందరికీ ప్రైజ్ లాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఉదయకాలం మళ్ళా నీతో కలుసుకున్నట్టుకు నేను దేవుని నామాన్ని మహిమపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి మహా కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీరందరూ బాగున్నారు నేనైతే విశ్వసిస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరం బాగుంటాం. కారణం ఎందుకంటే దేవునికి లోబడదాము, దేవుడు చెప్పినటువంటి ప్రామాణికంలో మనం బ్రతుకుతాము, ఆయన చెప్పిన నిబంధనలో మనం జీవిస్తే తప్పకుండా మనము మన జీవితాలు మన బిడలు సంతోషకరంగా ఈ యొక్క సమాజానికి మంచి బహుమానాలుగా మనం నిలబడతాం. ఎందుకంటే దేవుడు అంటాడు మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనమంట వెలిగించబడినటువంటి దీపాలతో. ఆ యొక్క దీపం ఎక్కడ ఉంటుందంటే కొండ పైన దీపం ఉంటుంది, కొండ కింద ఉండేటువంటి వాళ్ళందరికీ వెలుగునిస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని నిబంధన కలిగి దేవుని యందు భయభక్తులతో జీవిస్తారో వాళ్ళ యొక్క జీవితం ఒక వెలిగించబడుతున్నటువంటి ఒక జ్యోతిలాగా ఉంటుందన్నమాట. ఇంకా దేవుని యందు మనం నమ్మిక ఉంచి మనం బ్రతికినప్పుడు, ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు మనం ఆకాశంలో ఉండేటువంటి ఆ యొక్క జ్యోతుల వలె వెలిగించబడతామంట. అంటే ఆ జ్యోతి వల్ల ఈ యొక్క కింద ఉండేటువంటి ఈ భూమికి ఏమొస్తుంది అంటే వెలుగు వస్తారన్నమాట. కాబట్టి మన జీవితాలు వెలుగుమయంగా ఉండే దాని కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప కార్యములు మన పక్షాన జరిగిస్తున్నాడు. కాబట్టి ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి దేవుడని, ఆయన ఎందు నమ్మిక ఉంచిన వాళ్ళని ఏమాత్రం విడిచిపెట్టడని మనము నిన్నటి దినము ఆ యొక్క ఇజ్రాయేల్ పక్షాన 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో వాళ్ళకు మన్నాను పంపించి వాళ్ళు పొయ్యి పెట్టుకుని వండుకునేటువంటి పరిస్థితే లేకుండా వాడు 40 సంవత్సరములు దేవదూతలు భుజించేటువంటి ఒక మన్నా మధురమైనటువంటి ఆహారాన్ని తిన్నట్టు మనము నిన్న చూశాను. అయితే ఈ ప్రజలు నడిపించుకుంటూ వస్తున్నాడు నాయకుడైనటువంటి మోషే. ఆయన ఇంకా కొంచెం చేరువుగా ఉంటుంది, వాళ్ళకు దేవుడు ఇస్తానన్నటువంటి ఆ వాగ్దాన భూమిని వాళ్ళు స్వతంత్రించుకునే దానికి ఇంకొంచెం సమయం ఉంది, ఇంకొక ప్రయాణం ఉంది. అంటే యోర్దాను నదిని కూడా దాటాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో మోషే 120 సంవత్సరాల వయసు గలవాడతాడు. అప్పుడు ఆయన అక్కడ మృతిని పొందుతాడు. అంటే దారిలోనే ఈ ప్రజలను నడిపిస్తూ అక్కడ ఆయన చనిపోతాడు. అక్కడ ఆయన చనిపోయినప్పుడు మరలా మన దేవుడు చెప్పాను కదా, ఒక బాధ్యత కలిగిన దేవుడు. నిన్నటి దినం నేను పేపర్ చూసినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎలాంటి యాక్సిడెంట్ జరిగిందంటే ఆ యొక్క డ్రైవరు ఆయనతో పాటు ఒక 5-6 మందిని తీసుకెళ్తూ ఉన్నాడు. తీసుకువెళ్లే సమయంలో మధ్యలో ఆయనకు ఒక స్ట్రోక్ వచ్చేసింది. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆయన ఏమైపోయాడంటే ఇంకా బండిని నడపలేకపోయాడు. ఆ బండి అంతా ఏమైపోయిందంటే బాగా అది కదిలిపోయింది. ముందు దూసి వెళ్తుండేటువంటి ఆ వాహనాల మీదకు వెళ్ళటము, అటు ఇటు తారుమారైపోయి కొంతమంది చనిపోయారు. ఆ యొక్క డ్రైవర్ అక్కడ చనిపోయాడు. ఎందుకు అలా జరిగిందంటే ఆ యొక్క డ్రైవర్కి అక్కడ ఏమొచ్చింది, ఆ యొక్క గుండె నొప్పి వచ్చి ఆయనకు స్ట్రోక్ వచ్చేస్తే దానివల్ల ఆయన చనిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నా. ఆయన బట్టి ఆయన నమ్ముకున్న ఆయనతో ప్రయాణించినట్టే ఆ ప్రయాణికులందరూ ఏమవుతున్నారు, అక్కడ వాళ్ళు నశించిపోయారు. కారణం ఎందుకంటే అంటే వాళ్ళు యావరేజ్ మనుషులు కాబట్టి. కానీ దేవుడైతే 25 లక్షల మంది పట్ల బాధ్యత కలిగి ఉన్నట్టుండి ఇప్పుడు నాయకుడు అయినటువంటి మోషే చనిపోయాడు అరణ్యంలో. ఈ మోషే చనిపోతే ఇంకా వీళ్ళు వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు. వాళ్ళకంటూ ఒక స్థలము లేదు. నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఈ కాళ్లకు వాపు రావటం లేదు. వాళ్ళు ధరించుకు వెళ్ళిన బట్టల్లో అంటే మాసిపోవటం అనేది జరగలేదు. వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా పాతగిల్లలేదని లేఖనం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఒక నాయకుడు కావాలా. అలాంటి నాయకుడిని దేవుడు ఎవరిని సెలెక్ట్ చేస్తాడంటే మోషేకు దగ్గరగా ఉండి ఒక మంచి శిష్యుడుగా ఉంటాడు యెహోషువ. ఆ యవనస్తుడు పిలిచి ఆ యొక్క బాధ్యతను దేవుడు ఆయనకు అప్పగిస్తూ అంటాడు యెహోషువ గ్రంథంలో, ఇదిగో చూడు, నువ్వు భయపడబాక, నువ్వు నిబ్బరం కలిగుండు, నువ్వు ధైర్యం కలిగుండు. ఎందుకంటే మోషేకు నేను ఎలా తోడుగా ఉన్నానో నువ్వు చూసావు. స్టార్టింగ్ నుంచి అంటే ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు నువ్వు కూడా వచ్చావు. అప్పటి నుంచి నేను ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఈ ప్రజలు నడిపిస్తున్నాను నువ్వు చూసావు. కాబట్టి ఇప్పుడు నిన్ను నేను నాయకుడిగా నేను నియమిస్తున్నాను. ఎందుకంటే మోషే చనిపోయాడు. ఇంకా ఈ యొక్క ప్రజలను నువ్వేం చేయాలా, ఈ యొక్క యోర్దాను నదిని దాటించాలా. తర్వాత నేను ఇవ్వబోయేటువంటి పితరులకు నేను చెప్పినటువంటి ఆ వాగ్దాన భూమిని నేను మీకు ఇవ్వాలా. అది వీళ్ళందరికీ నువ్వు స్వతంత్రింప చేయాలంటే నువ్వు నాయకుడిగా నిలబడాలా. కాబట్టి నువ్వు ధైర్యం కలిగుండు, నువ్వు ఏమాత్రం అధైర్యపడబాక. ఆనాడు నేను ఏ విధంగా మోషేకి నేను తోడుగా ఉండి ఆయన పక్షాన ఉండి ఇన్ని ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేశానో నువ్వు కళ్ళారా చూసావు. కాబట్టి నీ బ్రతుకు దినములన్నీ నువ్వు భయపడకుండా నువ్వు చేయాల్సిన పని ఒకటే, అన్ను దినం నువ్వు మానకుండా
ఈ యొక్క నా యొక్క గ్రంథంలో నేను లిఖించిన మాటలు నీ ప్రజలకు నువ్వు బోధించాలా. ఈ ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు నువ్వు బోధించాలా. అదే నీ పని. ఇంక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను ఆ రోజు మోషేకి తోడున్నట్లు ఇప్పుడు నీకు నేను తోడుంటాను. నీ నాయకత్వంలో ఈ ప్రజలను నడిపించు, నేను ఇస్తానన్నటువంటి ఆ వాగ్దాన భూమిని ఇస్తానంటున్నాడు. చూడండి, వెంటనే అక్కడైతే డ్రైవర్ చనిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అల్లకల్లోలం చెందారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు. ఆ బండి నొచ్చు అయిపోయింది. కానీ ఇక్కడైతే దేవుడు వెంటనే నాయకుడు వెళ్ళిన వెంటనే 25 లక్షల మంది ఆ యొక్క మంది యొక్క భవిష్యత్తు ఎలా అయిపోతుంది, వాళ్ళని ఎవరు చూస్తారు, వాళ్ళ గురించి ఎవరు ప్రార్థిస్తారు అనేటువంటి సమస్యలో వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఆనాడు దేవుడు మరలా బయలుపరుస్తున్నటువంటి మాట, భయపడబాకండి, నిబ్బరం కలిగి ఉండండి, నేను మీకు తోడే ఉన్నాను అంటున్నాడు. అంటే ముందు ఆ యొక్క మనుషులకు ముందు దేవుడు నడుస్తున్నాడు, వెనుక భాగాన శత్రువు రాకుండా దేవుడు అక్కడ వాళ్ళకి తోడుగా ఉంటున్నాడు. కాబట్టి మన దేవుడు మన చుట్టూ ఆవరించేటువంటి దేవుడు, మనకి ఏ పక్షాన ఏ ఇబ్బంది కలగకుండా కాపాడుటకు మహాశక్తిమంతుడైన దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగినప్పుడు మనం లోబడటం నేర్చుకోవాలా, ఆయన ఎందు విశ్వాసాన్ని పెంచుకోవటం నేర్చుకోవాలా, ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలా. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. ఎల్లప్పుడూ దేవుని మీదే ఆధారపడినప్పుడు మోషే వెళ్ళిన వెంటనే యెహోషువకు దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాట, నువ్వు ఎల్లప్పుడూ ప్రతిరోజు నువ్వు మానక నా ధర్మశాస్త్రాన్ని నీ ప్రజలకు నువ్వు తెలియచేయాలా. అదే నేను చెప్పేటువంటి మాట, నువ్వు చేయాలా అన్నప్పుడు వెంటనే మోషే ఆ యొక్క పనిని ఆయన ఏం చేస్తున్నాడు, హ్యాండిల్ చేయటకు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి పనిని చేయటకు ఏమవుతున్నాడు, యెహోషువ ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుడు పిలిచిన పిలుపుకు మనం ఖచ్చితంగా లోబడినప్పుడు, ఆయన చెప్పినటువంటి మాటలు మనం విన్నప్పుడు ఆయన మన పక్షాన ఉండి గొప్ప కార్యములు చేస్తాడు. అలాంటి దేవుని కలిగినటువంటి మనము ధన్యులము. కాబట్టి మనము మానక అనుదినము దేవుని గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేస్తా ప్రతి ఏర్పాట్లు ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి ఆ ఉద్దేశాలన్నీ తెలియచేస్తాడు. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది పొందుకున్నాము, దేవుని యందు ఆనందిస్తాము, దేవునికి మహిమార్థకరంగా జీవిస్తాము. దేవుని కృప నిరంతరము మనకు తోడుగా ఉండును గాక. ఇట్టి మాటలు దేవుడు మన మినికిల్లో ఉంచినందుకు దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థిద్దాము. ఆమేన్. మహోన్నతుడా, జీవనిగిన దేవా, జీవాధిపతి స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన ఈ నా తని యెహోషువకు ఇచ్చినటువంటి బాధ్యతను మరలా జ్ఞాపకం చేశారు. యెహోషువకు చెప్తున్నారు, ఇదిగో భయపడబాక, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇదిగో నా యొక్క గ్రంథాన్ని బోధించడం మానకుండా అనుదినం ఈ ప్రజలకు నాయన ఈ యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానింపచేయి అనేటువంటి మాటతో ప్రభా ఆ యొక్క యెహోషువకు బాధ్యతను అప్పగిస్తున్నారు. ఆ దినం మోషే తోడున్నట్టు యెహోషువకు మీరు తోడుండి, అయా మీరు ఇక బాధ్యతను ఇచ్చినందుకు మీరు ఎంత బాధ్యత కలిగిన దేవుడని, మీ యందు నమ్మిక ఉంచిన వాడు ఏ మాత్రం విడిచిపెట్టేవాడు కాదని మాకు తెలియచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో మేము కూడా లోబడి విధేయులమై మాలో ఉండేటువంటి లోపాలన్నీ నీ దగ్గరకు తీసుకుని వచ్చి ప్రభా నీ యొక్క కృపాసనం వద్ద పెట్టి ప్రభా మీ ద్వారా మేము మరలా ప్రభా అయా తండ్రి ప్రభా మంచిగా మారుటకు నీ జ్ఞానం చేత నింపబట్టుకు కృపను కుమ్మరించండి. మా అందరి కుటుంబాల్లో ఉండేటువంటి ప్రతి ఇబ్బందిని మీరు తీసివేసి మీ కృపతో బలపరిచి ఆశీర్వదించి మీరే మహింపరచబడమని, మరలా మీ చిత్తమైతే రేపటి దినం మేము కలుసుకునే పర్యంతరం మీ బిడ్డలకు మాకు కాపుదల భద్రత క్షేమం ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాం కర్మ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్. దేవుడు మనకు తోడై ఉండును గాక. మరలా రేపు కలుసుకునే పర్యంతరం కాపుదల భద్రత క్షేమము మనకు దేవుడు ఇచ్చునుగాక. షేర్ చేయటం మర్చిపోబాకండి, లైక్ చేయటం మర్చిపోబాకండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోబాకండి. ఇది మన ఛానల్, మనం దేవుని కొరకు వాడబడాలా. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.